హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం మన ఛానల్లో అయితే గోంగూర చికెన్ అయితే చేసేసుకుందామండి. గోంగూర అంటే అందరికీ నచ్చుద్ది కదండి. గోంగూర ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అదే చికెను కూడా కలుపుకొని రెండు కలిపి చేసే అద్భుతంగా ఉండే, రుచిగా ఉండే, చాలా టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే గోంగూర చికెన్ అయితే చేసేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకోండి. అందులో 2 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకోండి. అందులోకి అయితే 5 మిర్చీలు అయితే కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గోంగూర అయితే శుభ్రంగా కడుక్కొని ఇలాగైతే వేసేసుకొని వాటర్ అయితే ఒక హాఫ్ గ్లాస్ దాకా వేసేసుకోండి. ఇంకైతే స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇదైతే మగ్గించేసుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనమైతే చికెన్ తీసేసుకుందాము. చికెన్ అయితే చక్కగా వాష్ చేసేసుకోండి. అందులోకి అయితే ఒక టీ స్పూన్ దాకా అయితే టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు యాడ్ చేసుకోండి. అలాగే టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా, టేబుల్ స్పూన్ అయితే ఇంకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితేనండి మనకి కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇలాగైతే చక్కగా కలిపేసుకొని ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే మ్యాగ్నేట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కారం అయితే ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నేనైతే ఎక్కువ వేసుకున్నాను. ఇంకైతే ఇదైతే చక్కగా మ్యాగ్నెట్ అయిపోతూ ఉంటుందండి. ఈ లోపు అయితే మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక పెద్ద సైజ్ అయితే ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇలాగైతే కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాల తర్వాత మగ్గింది కదా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్ల దాకా అయితే అల్లం అయితే యాడ్ చేసేసుకుందామండి. అల్లం దాంట్లో ఎందుకు వేయలేదంటే పచ్చి వాసన పోవాలండి, అందుకని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అనేది పోయిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే ఇంకో 10 నిమిషాలు అయితే కుక్ చేసేసుకుందామండి. అప్పుడైతే చక్కగా మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇలాగైతే మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న అయితే చికెన్ అయితే వేసేసుకుందామండి. ఇలా చికెన్ వేసేసుకుని కొంచెం అయితే కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకో 10 మినిట్స్ అయితే అలాగా వదిలేస్తే దాంట్లోకి వాటర్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అదైతే పక్కన అయితే పెట్టేస్తాం. ఇప్పుడైతే గోంగూర అయితే చూసారా, ఇదైతే గోంగూర అయితే నేనైతే మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చూసారా వాటర్ అయితే ఎలా ఇంక్రీజ్ అయినాయో. మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి, తర్వాత వేసుకుందాము. ఇప్పుడైతే చక్కగా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి మనం అయితే గ్రైండ్ చేసేసుకున్నాను కదండి గోంగూర, అదైతే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇలా యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి అయితే చక్కగా కలిపేసుకుందామండి. అన్ని ముక్కలకి అంతా తగిలేలాగైతే కలిపేసుకొని ఇంకో 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి. ఇప్పుడే మంచిగా ఈ గోంగూర అనేది ముక్కకి తగిలి చక్కగా ముక్క కూడా చక్కగా ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. మూత అయితే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే తీసుకున్నాము. ఓకేనా, ఇంకా ఇప్పుడైతే చక్కగా చూసారా ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు ముక్కకు కూడా పులుపు వచ్చేసి చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాగైతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అయితే మనం అయితే వాటర్ అయితే పోసుకోలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇంకా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనమైతే కొత్తిమీర అయితే చల్లేసుకుందాము. కొత్తిమీర చల్లేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మళ్ళీ అయితే మూత అయితే పెట్టేసుకొని అయితే కుక్ చేసేసుకుంటే ప్రాసెస్ అనేది అయిపోయిందండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నమాట. ఎంతో ఇష్టంగా తినేస్తారండి పిల్లలు పెద్దలైనా సరే. ఇలా చేసి పెట్టండి ఒకసారి నా స్టైల్లో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.